రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషంగా ఒక మహత్తరమైన యోగాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ యోగ్యము మన 25వ తారీఖు నాడు వచ్చే పౌర్ణమి రోజు హోలీ ఉంది. ఆ హోలీ పర్వదినాన నేను చెప్పిన పరిహారాన్ని మీరు చేసినట్లయితే మీకు 6 మాసాల లోపే మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరుతుంది. ఈ పరిహారాన్ని మీరు చేయవలసింది చాలా విశేషమైన ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలున్నా, మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు మహా అద్భుత యోగం పట్టే ఆ మహత్తరమైన యోగం ఆ రోజు అది చాలా విశేషంగా ఉంది. ఇది చెప్పడం చాలా అద్భుతంగా మీరు చేసినట్లయితే చాలా అద్భుత యోగాలు మీకు అనుకోకుండానే జరుగుతాయి. మీకు ఎలాంటి ధనం ఎక్కడైనా మీకు రావాల్సిన ధనం ఉంది ఆగిపోయిందంటే ఆ ధనం తిరిగి వస్తుంది. మీరు గృహయోగం కట్టుకోవాలి, మీ ఇల్లు కట్టుకోవాలని మీ సంకల్పం ఉంటే మీరు ఆ రోజు చేసినట్లయితే మీరు 6 మాసాల లోపే మీరు దానికి సంబంధించిన విధి విధానం మీకు అన్నీ సద్ఫలితం కలుగుతాయి. మీకు అంటే ఈ విధానంగా చేయడం వల్ల చాలా గొప్ప విశేషంగా ఉంది. దీంట్లో అద్భుతమైన ఎలా అంటే ఇది ఒక సాంప్రదాయం ప్రకారంగా వస్తుంది. చాలామంది యోగులు ఋషులు చేసిన విధి విధానం ఉంది. అలాగే కాశీలో కూడా వారం రోజుల ముందు నుంచే అక్కడ హోలీ సంబరాలు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ సాక్షాత్ పరమశివుడే వచ్చి వాళ్ళతో ఆ హోలీ సంబరంలో ఆడతాడని సన్నివేశాలు మనం చూస్తూనే విన్నాను. అలాంటిది ఆ రోజే ఈ యోగం మీరు చేసినట్లయితే మీ జీవితంలో మీకు ఎలాంటి కోరిక ఉందో ఆ కోరిక నెరవేరే ఆ ఒక్కరోజే ఉందండి. ఈ 6 మాసాల లోపే మీరు ఆ మహత్తరమైన మీరు ఆ శుభవార్తలు వింటారు. మీకు ఎలాంటి సంబంధించిన విషయాలైనా కానీ, సంతాన విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, గృహం గురించి మీరు ఎలాంటి చేసినా కూడా గృహస్థానాల గురించి కూడా మీకు ఇల్లు కట్టుకోవాలి, మాకు గృహ బలం ఉందా లేదని అడుగుతారు కదా. మీ ఆ రోజు చేసినట్లయితే మీ జాతకంలో ఎలాంటి నీచ స్థితి గ్రహాలున్నా, పాపగ్రహాలున్నా, వక్రస్థానంలో ఏ గ్రహాలున్నా మీరు చేసినట్లయితే మహాయోగ్యం పడుతుందండి. ఆ యోగ్యం నేను చెప్తాను, వినండి. మీకు దగ్గరలో ఉన్న సరే మీ సందర్భంలో ఎక్కడైనా ఒక గురువు ఉంటారండి. ఆ గురువుకి మీరు పట్టు వస్త్రాలతోని, అలాగే మీకు తోచినంత స్వర్ణం అంటే బంగారం కానీ వెండి కానీ మీకు ఎంత తోస్తే అంత మీరు ఆ గురువుకి ఇచ్చిన రోజు అంటే మీరు పట్టు వస్త్రాలతోటి మీరు ఇచ్చే ఆ స్వర్ణం కానీ ఆ వెండి కానీ మీరు ఆ బంగారం కానీ వెండి కానీ మీరు ఇచ్చి ఆ గురువుగారికి మీరు స్వయంగా మీరు చెప్పుకోవాలి, గురుగారు నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక నెరవేరాలని మీరు మనసు పూర్తిగా మీరు చేసినట్లయితే మీకు నిజంగా చెప్తున్నాను వినండి, 6 మాసాల్లోపే మీరు ఆ మంచి యోగ్యాన్ని మీరు కలిగి ఉంటారు. అంటే ఎలాంటి గ్రహాలున్నా, మాకు ఈ సంవత్సరం యోగం లేదని చెప్తారు కదా చాలామంది పంచాంగంలో, ఈ యోగ్యం మీరు చేసినట్లే చూడండి, మహా అద్భుత యోగం పడుతుంది. చాలా విశేషమైన యోగం అండి. ఇది చాలామంది తప్పక చేయండి. ఇది మంత్రం కాదండి, ఇది యోగం చెప్తున్నాను. యోగ్యంలో చాలా విశేషమైన చాలా ఫలితాలు ఉందండి. చాలా మహత్తరమైన యోగం అండి. ఇది చాలామంది చేయాల్సిందని కోరుకుంటున్నాను. ఎలాంటి మీకు కోరికలున్నా, మీకు చెప్పుకోలేని కోరికలున్నా, మాకు ఇది కావాలి, మేము ఇలా ఉండాలి, మమ్మల్ని చేయాలి అనుకుంటారు కదా, ఈ యోగ్యాన్ని మీరు చేయండి. మీరు 6 మాసాల లోపే మీరు ఊహించని అద్భుతమైన యోగ్యం మీరు వింటారు. మీరు సపోజ్ ఎవరికైనా డబ్బు ఇచ్చారనుకోండి, అది రాలేదు, వాళ్ళు సతాయిస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు. ఈ యోగ్యం చేసి చూడండి, మీరు 6 మాసాల్లో మీ డబ్బు తిరిగి మీ దగ్గరికే వస్తుంది. మీరు ఇంకేదైనా కొనాలనుకున్నా కానీ మీకు వీలైతే లేదు, డబ్బులు సర్దుబాటు కాలేదని మీరు అనుకున్నారు, 6 మాసాల్లో డబ్బు కూడా సర్దుబాటు అవుతుందండి. వ్యాపారం కూడా మాది ముందుకు నడవట్లేదు, సాగట్లేదు అనుకున్న వారు కూడా ఈ నేను చెప్పిన ప్రయోగాన్ని మీరు చేసి చూడండి. ఎలాంటి వ్యాపారం కానీ ఎలాంటి మీరు చేసినా కూడా సత్ఫలితంగా మీరు విజయాలు పొందుతారు. చాలా విశేషమైన యోగాన్ని అందరూ చాలామంది కూడా తప్పక చేయవలసిందిగా నా మనసు పూర్తిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. నా మనసు పూర్తిగా ఈరోజు మీరు అనుకోండి, మీ చెప్పిన విధంగా మీ గురు అనుగ్రహం మీకుంటే అన్ని విధాలుగా మీకు సభ్యంగా జరుగుతుంది. మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి,
తర్వాత మీకు వాట్సాప్లో మీకు డీటెయిల్స్ ఏమన్నా అడగాలనుకుంటే ఫస్ట్ మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.